శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్నటువంటి భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలము వెడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది. చిత్రం ఏమంటే అక్కడ 5 ధారలు పడుతుంటాయి. హాటకేశ్వరము అని ఒక దేవాలయం. హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం. అది ఒక కొత్త కుండ పెంకులో బంగారు లింగము తనంత తాను ఆవిర్భవించింది. ఒక బంగారు లింగము తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు. పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే, మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అదిగో చూశారంటే తెల్లగా ఉన్నాయి, అందుకని దీని పేరు పాలధార. అవి ఏమిటో తెలుసా అంటే పంచధారలు అంటే పంచదార కలిపి నీళ్ళల్లా ఉంటాయండి, అందుకని పంచదారలు అంటారు. అలా కాదు, వాటి పేరు పాలధార. అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలి పడినటువంటి ధార పాలధార. అంటే అగ్ని, జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి మించి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార. ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార పాలధార. పంచధారలంటే 5 రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారల ధారలు. అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి. అవి ఒకటి బ్రహ్మధార, ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. 5 ధారలు అక్కడ పడుతున్నటువంటి పంచధారలు. ఈ పంచధారల్ని స్వీకరించడం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మనస్సుకి ప్రచోదనమిచ్చే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత, లోకసాక్షులైనటువంటి సూర్యచంద్రులు. ఈ 5 తీర్థములను మీరు అక్కడ తీసుకోవచ్చు.